అలాగే నీ దేవుడు కూడా నిన్ను కూడా అంతే ఎత్తులో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. మనం మన పిల్లల్ని ఎత్తులో ఉండాలని, మంచి ప్రయోజకులై ఉండాలని ఎట్లా కోరుకుంటామో అలాగే నీ దేవుడు కూడా నిన్ను కూడా అలాంటి ఎత్తైన స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నా బిడ్డ మంచి జీవితం జీవించాలి, ఒక మంచి సంబంధం చూడాలి, లేకపోతే మంచి చదువు చదివించాలి. నా కుమారుడు మంచి చదువు చదువుకొని ఒక IPS ఆఫీసర్ అవ్వాలి, ఒక IAS ఆఫీసర్ అవ్వాలి, ఒక మంచి చార్టర్డ్ అకౌంట్ అవ్వాలి, ఒక మంచి పొజిషన్ లో ఉండాలి. మంచిది, మంచిది, మంచి మార్గం, మంచి నడవడిక, మంచి పెంపకం రెండు కావాలి ప్రేమ దేవుడిలాగా. అయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నీ పిల్లలు అలాంటి స్థితిలో లేకపోతే కనీసం నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎలా జాగ్రత్తగా ఉండాలి? వాళ్ళు ఏది చెప్తే అది నమ్మకుండా, నీకంటూ ఒక జ్ఞానం దేవుడు ఇచ్చాడు, దాన్ని ఉపయోగించు. ఏదంటే అది నువ్వు నమ్మడం కాదు ప్రేమ దేవుడిగా. వాక్యం సెలవిస్తుంది, దొంగిలించేటువంటి పరిస్థితిలో నుంచి వాడు బయటికి రావాలి, దోచుకునే స్థితిలో నుంచి బయటికి రావాలి. ఈ మధ్య సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయాయి. బ్యాంకులో నుంచి నంబర్తోనే డ్రా చేసుకుంటున్నారు. వాడు దొంగిలించాల్సిన అవసరం లేదు, డబ్బు దొంగిలించాల్సిన అవసరం లేదు. వాటి మంచి టెక్నాలజీ దొరికినాక ఉండదనుకోండి, వాడు ఆటోమేటిక్ గా బ్యాంక్ లో చూడండి డబ్బు దొంగిలించేస్తారు.